చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. హైదరాబాద్ నగర శివారు హకీంపేటలోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో జూడో క్లస్టర్ 2026 ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. జూడో క్లస్టర్ 2026 పోటీకి సంబంధించిన వివరాలను నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ డైరెక్టర్ హర్ప్రీత్ కౌర్ సోహి వెల్లడించారు. ఐటీబీపీ, బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్, ఎస్ఎస్బీ, ఆర్పీఎఫ్, అస్సాం రైఫిల్స్తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 28 రాష్ట్రాల పోలీసు క్రీడాకారులు రానున్నారని తెలిపారు. ఈ పోటీలో 36 జట్లకు సంబంధించిన 1646 మంది పోలీసు క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. ఈ పోటీలు గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల 23 నుంచి 30 వరకు జరిగే పోటీల్లో జూడో, వుషు, టైక్వాండో, కరాటే, పెన్సక్, సిలాక్ విభాగాల్లో క్రీడాకారులు పాల్గొంటారని చెప్పారు. బిజీగా గడిపే పోలీసులు, పారామిలిటరీ ఫోర్సెస్ కి ఇలాంటి పోటీలు నిర్వహించడం మంచి విషయమని మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారులు పారుపల్లి కశ్యప్ అన్నారు. Following the excellent technical overview by the AIG Sports, I want to take a few moments to share with you the overarching vision, the meticulous preparations and the collaborative spirit that is bringing the 11th All India Police Judo Cluster Championship 2026-27 to life. As you may know, these prestigious games are hosted by various state police organizations and the Central Armed Police Forces in rotation, hosting and managing every aspect of this mega event from the 23rd to the 30th of July. Police, army, these kind of fields, they resonate with sports persons a lot. It is a great initiative. I mean, encouraging sport this way and making it a grand event just encourages everyone to compete, to participate. 11వ అఖిల భారత జూడో క్లస్టర్ ఛాంపియన్షిప్లో 36 జట్లు పాల్గొంటున్నాయి. దాంట్లో దాదాపు 1600 పీపుల్ పాల్గొంటున్నారు. మొత్తానికి 5 విభాగాలున్నాయి. ఛాంపియన్షిప్ ఫైనల్గా డిసైడ్ చేసేదానికి పాయింట్ల విధానం ఉంటాయి.